అభినందనండి. చాలా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తమరు అన్ని ఫాలో అవుతాను నేను. సార్ నా పేరు ఓరెడ్ శ్రీనివాస్ అండి, భారత్ టుడే రిపోర్టర్ నేను. కాదు, నన్ను అక్కడ కలిసారా లేదా ఇంతకీ ఇవాళ? అంటే తమరు కార్డు ఇచ్చారు కదా, చివరిలో వచ్చాను కదా గుండుతోటి. అందుకని నా పేరు. తమరికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏం కావాలంటే మీ మంత్రులు తెచ్చుకోండి. లాస్ట్ లో వచ్చారు మీరు, టీమ్ లీడర్ అని చెప్పారు కదా, గుర్తొచ్చేసావు. వీడియోగ్రఫీ, ఎల్ఈడి స్క్రీన్స్, సౌండ్ అన్ని మనమేండి. చాలా తమరికి ఏం కావాలన్నా ఎనీ టైం మీ పాదాల దగ్గర వాలిపోతాను. సంతోషం ఇది నెంబర్ నాదే, రాసుకుంటాను నాన్న. చాలా సంతోషం నాన్న. మా యూట్యూబ్ లోనేమో 65,000 మంది చూసారండి. అమ్మా, అప్పుడే మొత్తం మీ లైవ్ లో 65,000 మంది చూసారు. అమ్మా, నెక్స్ట్ 8 ఛానల్స్ టెలికాస్ట్ చేసినాయండి. అంటే చాలా మందికి మీరు ఫేస్బుక్ లో తప్ప లైవ్ లో దొరకదు కదా. అది చూడడం అనేది చాలా ఆనందపడ్డారు. అంటే పొద్దున ఇంటికి వెళ్తే చేస్తారు మీకు కనుక మనసు ఆగే చేశారు. అంతే, చాలా సంతోషం మిమ్మల్ని చూడటం మా జనం అదృష్టం. ఏంటంటే ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు ఏలే కాదండి, మీది వెళ్ళాలి ఎదరికి. మీ భావాలు అవసరం అందరికీ. చూడండి, నా చేకు వేరే ఫోటో పీకే చూడండి, అన్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీవి భావాలు మీకులా ఉండాలి గురుగారు. ఎందుకంటే పులిని కరప కొట్టి పోదండి, ఆయుధాన్ని వదలాలి. కుక్కకి పిల్లికి పులికి ఒకే ఆయుధం అవదు కదా గురు. కదా. రండి, నేను మనం మల్లడిగిస్తారా పేరుగా ఉన్నానండి. ఖచ్చితంగా తమరు అవకాశాన్ని బట్టి మీ అపాయింట్మెంట్ బట్టి అక్కడ కూడా తమ ప్రవచనాలు నేను గురుగారికి చెప్తానండి. ఇది కట్ చేసి తమరికి వాట్సాప్ పెడతాను. మనం మీ పార్ట్ అంతా సంతోషంగా మన ఫేస్బుక్ లో క్లిప్లు అప్లోడ్ చేస్తాను. సంతోషంగా రైట్ గురుగారు, ఏ పని ఉన్నా మర్చిపోకండి. అది సంతోషం, చాలా ఆనందం. గెస్ట్ హౌస్ ఉంది, మీడియా అంతా కూడా మన కంట్రోల్లో ఉంది. సంతోషంగా ఓబీ వ్యాన్ కూడా ఉందండి మనకి. మీరు పర్సనల్ గా ఏదైనా రికార్డింగ్ ఏదైనా కావాలన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టండి. అంతా దేవుడు మనకి ఇచ్చాడండి. సంతోషం నాన్న, చాలా ఆనందం నాన్న. బాగుండాలి గురుగారు. ఎనీ టైం ఏం కావాలన్నా ఫోన్ కొట్టండి. చాలా సంతోషం సర్వీస్. చాలా. ఇవాళ నేను వాళ్ళతో ఇంటికి వచ్చాక చెప్పాను, రూమ్ లో సర్దుకుంటూ, ఇవాళ నేను అస్సలు హట్ అవ్వండి అని చెప్పాను. ఎందుకంటే రోజు ఎవరో ఒకరు ఏదో ఒక అల్లరి పని చేసేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ ఇన్ని వేల మంది ఇంత హడావిడిలో కూడా ఎవ్వరు అంటే నా పాపం అసలు ఆ తల్లులందరికీ మొక్కాలే. ఎంత అత్తి పడిపోయారు, ఎంత ఆ మొఖాలు ఎంత ఆనందపడిపోయినాయి. కానీ పాపం రాజశేఖరు రాక్షసుల్లా అడ్డపడకపోతే కాదు, ఇప్పటిదాకా రానివ్వరు ఇల్లు. మాకు కళ్యాణం కదా రాత్రి. అవును. ఆ గురుగారు రాజశేఖర్ గారు వాళ్ళు వాళ్ళకేమో గెస్ట్ హౌస్ అక్కడ ఇచ్చారు మన పోషాల్లో. మరి పెద్దలు నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళు కదా సార్, నమ్మి వచ్చారంటే నాదే బాధ్యత. మరి అంతే కదా నాన్న. నేను అందులో ఓడిపోయి ఏంటంటే యాక్చువల్ గా మాది రోజు 30,000 వెళ్తుందండి రోజు యూట్యూబ్ లో. అంటే మరో అనుకో తమ సెల్ ఫోన్ కాదు కానీ తప్పని 50కి 65కి వెళ్ళిపోయింది. మన స్కై విజన్ ఛానల్ అని మాకు 3 జిల్లాలు కవర్ అయ్యి లోకల్ ఛానల్ ఉంటాయి. ఆయన ఫోన్ కొట్టాడు, అదే స్వామి ఆయన ఎలా పెట్టేవు నువ్వు అన్నాడు. మా స్వామిజీ మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. చూసేసరికి తమరు అపాయింట్మెంట్ నాకు తెలియదు. అయ్యో అవునా? అన్ని అక్కడే కూర్చొని వచ్చి నేను. అయ్యో అవునా? నేను ఒక్కడి పరిగెత్తుకుంటూ వచ్చి తమ వెళ్ళిపోతున్నారు ఫోన్ చేస్తే మీరు బయలుదేరిపోతారని చెప్పారు. అవునా? దర్శనం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను, మళ్ళీ బయటకు వస్తారు. అయితే నేను ఒక్కటే ఫీల్ అయ్యాను ఏంటంటే, వీళ్ళు కెమెరా అసలు జనం వైపు తిప్పలేదు. అసలు అంతమంది చేతులు ఎత్తినప్పుడు ఆ ఫ్లో పోద్దని. ఉందా? అమ్మయ్య బతికిచ్చారు. మేము మా అసిస్టెంట్ కూడా ఫీల్ అయ్యాడు, ఏంటి ప్రభు అన్ని చేతులు భజన చేస్తే వీళ్ళు కెమెరా తిప్పలేదు అని. అమ్మయ్య, మీరు నాకు మీరు అది పంపించాలి. ఎందుకంటే నేను వాట్సాప్ లో పెడతాను, అదర్వైజ్ ఫుల్ హెచ్డి ఫైల్ మీకు పెన్ డ్రైవ్ చేస్తాను. అయ్యో సంతోషం, ఎంత ఆనందపడిపోయానంటే. పోలే అదే కావాలి నాన్న. మేము మధ్యలో మాట్లాడితే చాలా ఆనందపడిపోయాను, అసలు చాలా ఆనందం. నాయన అలాగే నాన్న, సంతోషం నాన్న. అలాగే నాన్న, సంతోషం నాన్న. హరే కృష్ణ. ఆరోగ్యాలతో ఉండాలండి మాకు. సంతోషం నాన్న. జై శ్రీరామ్.